ఆర్9 టీవీ నేను సౌందర్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలన్న వీళ్ళ ఐలయ్య. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న కార్పొరేటర్. మిర్యాలగూడలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్. విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్న మాజీ మంత్రి. హరివర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. బందార్లపల్లిలో గడప గడపకు పర్యటించిన ఎమ్మెల్యే. విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన సిపిఎం నేతలు. నోయిడా ట్విన్ టవర్స్ ను కూల్చివేత. ఏపీలో కొనసాగుతున్న వినాయక విగ్రహాల వివాదం. విలేకరుల సమావేశం నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్ 4 ఢిల్లీ లీలా మైదానంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, అందుకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. చలో ఢిల్లీ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత అభివృద్ధి దాత ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి నాయకత్వాన ఆలేరు నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది తగ్గకుండా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇలా పెద్దలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా అధికారంలో ఉండి ఇలా పేదోళ్ళు నడిపించే విధంగా కనీసం నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగి పేదోడు బతికే పరిస్థితి లేదు. ఇలా పుట్టిన పిల్ల కాంచెల్లా చనిపోయేంత వరకు కూడా జిఎస్టీ వేసే చరిత్ర కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాల మధ్య చిచ్చుపెట్టి ఇలా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ఇలా బీజేపీకి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి ఒక దొంగ డ్రామాల ద్వారా ప్రజలను అన్వయం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంటే దాన్ని ఓర్వలేక, కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక ఈ రెండు పార్టీలు కూడా ఇలా జిమ్మిక్కులు చేస్తున్నాయి. దాని మీద పెద్ద ఎత్తున నిరసన చేయడానికి పెరిగిన ధరను హద్దు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన కొట్లాడు. కాబట్టి చలో ఢిల్లీ కార్యక్రమం 4 తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆలేరు నుంచి తరలి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన డాక్టర్ ఏస్రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తమ వంతుగా ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దాతలు ముందుకు రావాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన నిరుపేద కుటుంబీకులు వీరు. పసిపాప ప్రాణాలను కాపాడాలని అర్థిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆడుతూ పాడుతూ తిరగవలసిన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు చిన్న పాపకు లివర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయించుటకై హైదరాబాద్కు తీసుకువచ్చారు. అయితే పాపకు లివర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కోసం యశోద ఆసుపత్రిలో 18 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో దిక్కుతోచని ఆ దంపతులు సహాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో డాక్టర్ ఏస్రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులకు మనసున్న మహారాజులు ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా ఆర్థిక సహాయం చేసి చిన్నారిని రక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఆ నిరుపేద కుటుంబానికి చెందిన పాపను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాథమిక పరీక్షలు. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాథమిక పరీక్ష ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. మిర్యాలగూడెం పట్టణం 1 టౌన్ 2 టౌన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు పరిచారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిరక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిపిస్తున్నారు. మంతని పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి వరదలతో మంతని ప్రాంతం మునిగిపోతే ఒక్కసారి కూడా సీఎం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పెద్దపల్లికి వస్తున్నారు, వరదలతో మంతని ప్రాంతం మునిగి మేము తీవ్రంగా నష్టపోతే ఎందుకు రాలేదు, భద్రాచలంలో ఇంటికి 10,000 ఇచ్చినట్టు మంతని ప్రాంతంలో కూడా నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇక మీదట మంతని ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీ పక్షాన అడ్డుకుంటామని, పంజాబ్ రాష్ట్రంలో రైతులకు 3 లక్షల రూపాయలు ఇచ్చినా నీకు తెలంగాణ ప్రాంతంలో నష్టపోయిన రైతులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎందుకు చేయడం లేదు, ఇతర రాష్ట్రాల నుండి రైతు అధ్యక్షులను పిలిపించి విందులు వినోదాలు ఏర్పాటు చేసి కేసీఆర్ నీవు సాధించింది ఏమిటి అని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులను పిలిచి ఎందుకు మాట్లాడవు, శాంతియుతంగా ఉన్న హైదరాబాద్లో అలజడికి కారణం కేటీఆర్ కదా, మునావర్ ఫారూక్ ని హైదరాబాద్ కు పిలుచుకొని రెడ్ కార్పెట్ వేసింది కేటీఆర్, చాలా రాష్ట్రాలలో మునావర్ ఫారూక్ షోలకి అనుమతి లేదు, హిందూ దేవతలపై జోకులు వేసే షోలకి అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. హిందువులను చంపుతామన్న నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని, కేసీఆర్ కూతురు కవిత మీద వస్తున్న అవినీతి ఆరోపణల నుండి జనాల దృష్టి మళ్లించడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, నిన్నటి 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు, పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సబ్బని సంతోష్, పబ్బ తిరుపతి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బోయిని నారాయణ, సీనియర్ నాయకులు నాంపల్లి రమేష్, రాపర్తి సంతోష్, వేల్పుల సత్యం, ఐఎన్టీ మల్లేష్, పట్టణ కార్యదర్శి ఎడ్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నందుకు 60 మందికి పైగా పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను అరెస్టు చేయడం భావ్యం కాదు అన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ను ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం తగదు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులపై హత్యాయత్నం కేసుతో పాటు మరో 2 కేసులు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనం మొదలయ్యిందని అన్నారు. ఊరికే గిచ్చి చూపిస్తున్నారు. రేపు వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీ కండలు పెరికి తింటారు. అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఆ రకమైనటువంటి పరిస్థితిని దయచేసి తెచ్చుకోవద్దండి. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎస్పీ గారు చిన్న వయసులో IPS అయి వచ్చారు. ఆయన ఇక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే అన్న క్యాంటీన్ కొడుతున్నారో పక్కన కూర్చుంటే కనీసం పిల్లోడివి ఒకసారి SI ఉద్యోగం వచ్చినోడే తొలితో 1 సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు
ఎంత ఫెరోషియస్గా ఉంటారో. ఒక ఐపీఎస్ చదివినటువంటి వ్యక్తి, చిన్న వయసులో ఉండే వ్యక్తి ఇంత జరుగుతూ ఉంటే కంట్రోల్ చేయలేవా? కంట్రోల్ చేసే శక్తి లేదా మీకు? అంటే అంత దాన్ని ఏ భాషలో మాట్లాడాలో నాకు అర్థం కావాలి. మీడియాలో ఆ భాష మాట్లాడలేము, బయట ఇంటే కూడా బాగుండదు. అంటే అంత దిగజారిపోయి మీరు నడుచుకుంటే మీ పైన ఏ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వస్తుందో కనీసం ఆలోచించుకోలేరని అడుగుతా ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశం కాదని అడుగుతా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలను, మరి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులను కాపాడేటువంటి బాధ్యత ఈ వ్యవస్థల పైన లేదా, ఈ పోలీస్ యంత్రాంగం పైన లేదా అని అడుగుతా ఉన్నారు. ఇంత దారుణంగా మీరు దిగజారి ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నాయకుడు ప్రాతినిధ్యం వహించేటువంటి, ఒక శాంతియుతంగా ఉండేటువంటి ఈ కుప్పం లాంటి నియోజకవర్గంలోనే మీరు ఈ రకంగా చేస్తే రాష్ట్రానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అని అడుగుతా ఉన్నా. మేము ఇక్కడే ఏదో చేసేస్తున్నాం, మిగతా చోట ఏం చేసినా మాకు చెల్లుబాటు అవుతుందనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి దురుద్దేశంతో చేసేటువంటి పని కాకపోతే ఇంకా దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారో సర్వే చేసుకొని తెలుసుకోండి అని అడుగుతా ఉన్నా. మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు సర్వే చేసి తెలుసుకోండి, మీ గురించి ప్రజల అభిప్రాయం ఏముందో అని కొడతా ఉన్నారు మిమ్మల్ని. ఇంత దిగజారుడు ప్రభుత్వం, ఇంత దిగజారుడు వ్యవస్థలు అసలు ఎందుకు ఉన్నాయనేటువంటి పరిస్థితి ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్ పైన మీరు చేసినటువంటి దాడి అన్నం పెట్టే చెయ్యి నరికినట్టే. కనీసం అది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు అని అడుగుతూ ఉన్నా. కనీసం దాన్ని తెలుసుకొని మసులుకోండి. ఇది ఏదైతే ఈరోజు మీరు కేసులు పెట్టారో ఈ కేసులకు మేమేం భయపడ్డంలే. మళ్ళా రోజు రోజుకు దీన్ని పెంచుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి ఇంకా ఎక్కువ పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ప్రతిరోజు ఇళ్లలో బెదిరిస్తూ ఉంటే మొత్తం వచ్చి మీ పోలీస్ స్టేషన్ల ముందు కూర్చునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ జైలు సరిపోవు, మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు. ఇదే రకమైనటువంటి బెదిరింపు ధోరణి చేస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా పోలీసులు మీ పనులు ఆపండి. ఇప్పటికైనా మీరు అధికార పార్టీ చెప్పినటువంటి మాటలు, వాళ్ళ చెప్పులు అడుగులకు మడుగులు వచ్చేది ఆపండి. వాళ్ళు చెప్పినట్లు ఎవరినంటే వాళ్ళని యాడ్ చేసి మరికొందరంటే వానింటికి మేము బెదిరించి, వీరింటికి మేము బెదిరించి ఈ బెదిరింపు కార్యక్రమాలు మీరు ఆపకపోతే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుందని జాగ్రత్తగా ఉండమని చెప్పి పోలీసులను కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఆపని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మేము రెచ్చగొట్టేది ఏంటి అని అడుగుతూ ఉన్నాను. కనీసం ఆలోచించే శక్తి ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా ఆలోచిస్తే నీ పార్టీకి నువ్వు ఉంటే మా కార్యక్రమం మేము చేసుకుంటా ఉంటే నిన్నెందుకు రెచ్చగొట్టి మేము వీధుల్లోకి పిలిచాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నా. మా నాయకుడు వచ్చేటప్పుడు మీరు కావాలని జెండాలు చూపించడము, రాళ్ళు వేయడము, తిప్పడము అవన్నీ అవసరమని అడుగుతూ ఉన్నా. దానివల్ల ఏం ఉపయోగం? వాడు ఉండే ఊరిలో ఉండేది 6 ఇండ్లు. ఆ 5-6 ఇండ్ల చేత మీరు ఎందుకు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయించాల్సి వచ్చిందని వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఈ సమయంలో రెచ్చగొట్టి మా కార్యక్రమాన్ని మేము చెడగొట్టుకునేటువంటి కార్యక్రమం మేమెందుకు చేసుకుంటామనేది కూడా ప్రజలు ఆలోచించాలా, మీలాంటి పత్రికా ప్రతినిధులు ఆలోచించాలి. మేము చేయలేదు. రెచ్చగొట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని తిప్పి పంపించాలంట. ఇట్లా చేస్తే ఈయన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలంట. అది వాళ్ళ ఇంటెన్షన్. అంటే చంద్రబాబు నాయుడు గారిని మేము తిరగనేయకుండా కుప్పంలోనే అడ్డుకున్నాము అనేటువంటి మెసేజ్ రాష్ట్రం పంపించాలంటే అది వాళ్ళ ఉద్దేశం. సో నెక్స్ట్ 30 అంటే దాదాపుగా వాళ్ళు ఆరోపిస్తాను వాళ్ళ ఆపాదన. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అనేది ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా గెస్ట్ హౌస్లో ఉండేవాడు.
గెస్ట్ హౌస్లో నువ్వు కరెంట్ ఆఫ్ చేస్తే, గెస్ట్ హౌస్లో పనుకోనికంటే బస్సులో పనుకోనిస్తే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వస్తుందా రాదా? అసలు నువ్వు కుటుంబంలోనే నేను నీళ్ళు ఆఫ్ చేస్తా, నేను ఏసీ ఆఫ్ చేస్తా, నేను కరెంట్ ఏంటంటే అందుకని ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఒకరి దాంట్లో ఉండాలో? ఇన్ని రోజుల కుటుంబంలో అటువంటి పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించి బెదిరించి భయపెట్టి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటే అటువంటి వాళ్ళను అడ్డుకోవడానికే ఎక్కువ సమయం ఆయన రావాల్సి వచ్చింది. లేకపోతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంతియుతంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఆయన పర్యటించిన సందర్భాలు లేవు. కనీసం ఎన్నికలకు నామినేషన్ కూడా హైదరాబాద్ నుంచి నామినేషన్ పంపించేసిన సందర్భంలో వేళ్ల మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఈరోజు ఆయన గెలవడానికి ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించడం లేదు. ఆయన ఏదో ఎన్నికల కోసం ఈరోజు ఈడొచ్చి పర్యటించడం లేదు. ప్రజలకు ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి, వాళ్ళని నీ కార్డు పెరికేస్తా, నీ ఇల్లు పెరికేస్తా, నీకు వచ్చేటువంటి బులెటిన్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి బులెటిన్ కి స్వాగతం. మూడుచింతలపల్లి మండలం పోతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహించారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి యువకులు చేరారు. మూడుచింతలపల్లి మండలంలోని పోతారం గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంకా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి హాజరై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోతారం గ్రామానికి చెందిన పలువురు యువకులు హరివర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పోతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినందుకు గాను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డిని మరియు సీనియర్ నాయకులను, యువకులను అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆశయం మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మనమందరం కృషి చేద్దామని, మరీ ముఖ్యంగా 30 సంవత్సరాల నుండి నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా లేకున్నా సేవ చేస్తున్నానని, యువకులందరూ మరింత ముందుకు రావాలని, యువకులకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వా రవి ముదిరాజ్, ఎంపీటీసీ అఖిలేష్ రెడ్డి, మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అనంత్ రెడ్డి, జగన్నాథం, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాల్ నరసింహ,
కొల్తూరు ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రవీందర్ రెడ్డి, వెంకటేష్, మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు బసవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బందార్లపల్లిలో గడప గడపకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రి అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ బందార్లపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. ముందుగా బందార్లపల్లిలోని వినాయకుని గుడి, రాములవారి గుడి, సత్యమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బందార్లపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరి ఎవరికైనా సంక్షేమ పథకాలు చేరకుంటే వినతి పత్రం ద్వారా సచివాలయంలో అందజేయాలని తెలిపారు. లబ్ధిదారుడు వినతి పత్రం అందజేసినా కూడా తగిన గడువులో వారికి సమస్య పరిష్కారం కాకుంటే సచివాలయ సిబ్బందిపై, వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీలతో, మతాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఈవో, పిఆర్డి, ఏఈలు, డిఈలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్, కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ, ఇరుగు గురుమూర్తి, ఆలయ చైర్మన్లు, కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, మహిళలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహ కల్పలో విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన సిపిఎం కార్యవర్గ సభ్యులు చింతల యాదయ్య. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్లో కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసిన ఫలితంగా నేటి విద్యుత్ అని సిపిఎం కార్యవర్గ సభ్యులు చింతల యాదయ్య అన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటంలో 3 కమ్యూనిస్టులు కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసిన ఫలితంగా నేటి విద్యుత్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతల యాదయ్య కొనియాడారు. గట్కేసర మండలం పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నాజిగూడ రాజగృహ కల్పలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. 22 ఏళ్ల క్రితం బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి ఎన్ సబిత అధ్యక్షతన అమరవీరుల వర్ధంతి సభను నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల యాదయ్య మాట్లాడుతూ, నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ సంస్కరణలు తెచ్చి రైతుల, ప్రజల జీవితాలతో చెలగాటమాడినప్పుడు వామపక్షాల నాయకత్వంలో 100 రోజుల పాటు దశల వారి పోరాటాలు నిర్వహించబడ్డాయని తెలిపారు. చివరి దశలో ఆగస్టు 2028న బషీర్బాగ్లో కమ్యూనిస్టు కార్యకర్తల 3 పట్టపగలే పిట్టల్ని కాల్చినట్లుగా చంపారని అన్నారు. ఆ వీరుల రక్త తర్పణంతోటే నేటి పాలకులు ఉచిత కరెంటు ఇస్తున్నారని గుర్తు చేశారు. నేటి కేంద్ర ప్రభుత్వం 2020 నూతన విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి దేశ ప్రజలకు విద్యుత్ ఉచ్చు బిగుస్తుందని ఆయన విమర్శించారు. తక్షణమే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేస్తారని చెప్పారు. ఓట్ల కోసం, సీట్ల కోసం అనేక అడ్డదారుల్లో ప్రయాణిస్తున్న బూర్జువా పార్టీలు ప్రజలకు న్యాయం చెయ్యలేనివని అన్నారు. ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎన్ సబిత, సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జి నాగమణి, కె అలివేల, గ్రామ శాఖ కార్యదర్శి బిఆర్ సునీత, చల్లగొండ అరుణకుమారి, ఎం ప్రదీప్, ఏ చంటి, సాయి, నవీన్, కమలాకర్, సాయి తేజ, భాష, కె సాయి, సంధ్యాదేవి, కె అనసూర్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ ను కూల్చివేశారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ట్విన్ టవర్స్ నేలమట్టమయ్యింది. 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ ని 9 సెకండ్లోనే కూల్చివేయడం గమనార్హం. దీనికోసం
కోసం 3700 కిలోల పేలుడు పదార్థాలు వాడారు. నోయిడాలో ట్విన్ టవర్స్ లను 100 మీటర్ల ఎత్తుతో సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. వీటి పక్కనే 50 మీటర్ల దూరంలోనే చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరోవైపు రోడ్డు ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. ఏడీపీఎస్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో కూల్చివేసే ప్రక్రియ జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే శిథిలాలు అపార్ట్మెంట్ల వైపు దూసుకెళ్లకుండా అదనపు భద్రతతో పాటు మధ్యలో భారీ కంటైనర్లను అడ్డుగా పెట్టారు. ట్విన్ టవర్స్ సమీపంలోని ఎమరాల్డ్ కోర్టు ఏటీఎస్ విలేజ్ సొసైటీస్ లో నివసిస్తున్న 5,000 మందిని ఖాళీ చేయించారు. వారికి చెందిన 12,000 వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు. భవనాన్ని పేల్చివేస్తే ఏదైనా ఒకవైపు ఒరిగిపోకుండా ఇంజనీరింగ్ నిపుణులు చర్యలు చేపట్టారు. దీంతో 2 టవర్లు కూడా ఉన్న చోటే నిలువుగా కుప్పకూలిపోయాయి. పేలుడు ప్రభావం 50 మీటర్ల వరకే ఉంది. నోయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93Aలో ఎపెక్స్ సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్మెంట్లున్నాయి. దీని నిర్మాణానికి 3 ఏళ్లు పట్టింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకు మధ్య కనీసం 16 మీటర్లు దూరం ఉండాలి. కానీ ఈ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు. అధికారులు కూడా బిల్డర్స్ తో మిలాఖత్ అయి నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. నిబంధనలు పాటించకుండా ట్విన్ టవర్స్ కట్టడంతో వరం టవర్స్ ను నేలమట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి పండగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల వివాదం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితి వేడుకలకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాల, ఇదేమి దుర్మార్గపు ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. ఇందుకు కారణం రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాల సంఖ్యను తగ్గించాలని చూస్తుందని, ఇదంతా ప్రభుత్వం కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మండపాల ఏర్పాటుకు నిబంధనల పేరుతో వైసీపీ ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చవితి వేడుకలకు పరోక్ష ఆటంకాలను సృష్టిస్తుందని, దీనికి నిరసన వ్యక్తం చేయాలని ఏపీ ప్రజలను బీజేపీ నేతలు కోరారు. రేపు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయ వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.